Hello dear learners, welcome to our mathematics channel. సో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పొలినామియల్స్ చాప్టర్ని ఇంతకు ముందు వీడియోలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పొలినామియల్స్లో ఉన్నటువంటి డూ దిస్ సెక్షన్స్ పేజ్ 49, 50లోని డూ దిస్ సెక్షన్స్తో పాటుగా ఎక్సర్సైజ్ 3.1ని కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుగుతో నేర్చుకుంటాం. సో వాల్యూ ఆఫ్ ఏ పొలినామియల్ అనేటువంటి సబ్ టాపిక్ కూడా ఇందులో మనకి కవర్ అవుతుంది. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్. ఇందులో ఉండేటువంటి టాపిక్ డీటెయిల్స్ ఒకసారి చూడండి. మనం ముందుగా వాల్యూ ఆఫ్ ఏ పొలినామియల్ అండ్ జీరో వాల్యూ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత డూ దిస్ పేజ్ నెంబర్ 49 అండ్ పేజ్ నెంబర్ 50లో ఉన్న డూ దిస్ సెక్షన్స్ ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి. అవి కంప్లీట్ చేసిన తర్వాత ఎక్సైజ్ 3.1లో మనకి 1 to 5 ఉన్నటువంటి ఆల్ ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో మనం పూర్తి చేస్తాం. సో దీని ప్రీవియస్ లింక్స్ మనకు కావాలంటే మీకు డిస్క్రిప్షన్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ముందు చాప్టర్స్ లింక్స్ కూడా. అదేవిధంగా ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ముందుగా మనం వాల్యూ ఆఫ్ ఏ పోలినామియల్ ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందుగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన టాపిక్ ఇది. ఎందుకంటే వాల్యూ ఆర్ జీరో వాల్యూకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈ టాపిక్లో ఎక్కువగా డీల్ చేస్తాం. సో ముందుగా చూడండి, ఇఫ్ p of x is a polynomial and k belongs to R, then the value obtained by substituting or replacing x by k in p of x is called the value of p of x at x is equal to k, and it is denoted by p of k. సో దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పాలినామియల్ని రిప్రజెంట్ చేయడానికి ఇది ఒక నొటేషన్ మనకు తెలుసు. p of x మీన్స్ పాలినామియల్ ఇన్ x అనమాట. సో ఇక్కడ p of x అనేది ఒక పోలినామియల్ అయినట్లయితే k అనేది ఏదైనా ఒక రియల్ నెంబర్, ఎనీ ఒక నెంబర్ అవ్వచ్చు, ఒక సంఖ్యను తీసుకుంటే పోలినామియల్కి ఎప్పుడు కూడా వాల్యూ అనేది ఉంటుందా అంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను, దీని కింద చూడండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక పోలినామియల్ని రాస్తాం. సపోజ్ p of x అనే వాల్యూని నేను ఈ విధంగా రాస్తున్నాను, x² + 3x - 5 అనుకుందాం. ఇప్పుడు ఇది ఒక పోలినామియల్ అని మనకు తెలుసు. అంటే ఎక్స్లో ax⁴n రూపంలో ఉన్న టైమ్స్తో ఎన్ని టైమ్స్ కలిగి ఉన్నా అది ఒక పోలినామియల్ అవుతుంది, అది మనకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక వాల్యూ ఉంటుందా ఆలోచన. అంటే ఈ పోలినామియల్ యొక్క వాల్యూ ఎంత, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ పోలినామియల్ అనే క్వశ్చన్ మనం అర్థం చేసుకుంటే ఈ పోలినామియల్కి ఒక స్టాండర్డ్ వాల్యూ ఉండదు. ఎందువల్ల దీని ఒక వాల్యూ చెప్పాలని ట్రై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అవసరం అవుతుంది. సో ఎక్స్లా ఉన్నంతసేపు కూడా దీనికి ఒక ఫిక్స్డ్ వాల్యూ అంటూ ఉండదు. బట్ ఎక్స్ బదులు ఏదైనా ఒక నెంబర్ అంటే కే అనే ఒక రియల్ నెంబర్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఎక్స్ ప్లేస్లో దాన్ని రీప్లేస్ చేస్తే అప్పుడు వచ్చేదాన్ని ఆ పోలినామియల్ యొక్క వాల్యూ అంటాం. బట్ ఎక్కడ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే. సో దాన్ని పి ఆఫ్ ఎక్స్ అని రాసే బదులుగా పి ఆఫ్ కే అని రాస్తాం. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఆల్రెడీ లోయర్ సెక్షన్ నుంచి వస్తున్నటువంటి సబ్స్టిట్యూషన్ ఆర్ రీప్లేసింగ్ అనమాట. ఒక వేరియబుల్ బదులుగా మనం దాని ప్లేస్లో ఒక నెంబర్ రాయడాన్ని సబ్స్టిట్యూషన్ అంటామని తెలిసిందే. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం చేస్తాం. అంటే ఈ పి ఆఫ్ ఎక్స్కి ఒక స్టాండర్డ్ వాల్యూ ఉండదు, ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సపోజ్ ఇక్కడ మనం ఈ పి ఆఫ్ ఎక్స్ వాల్యూని ఎక్స్ బదులు ఏదైనా ఒక నెంబర్ సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోమంటే ఆటోమేటిక్గా కనుక్కోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ రాస్తున్నాను, దీంట్లో ఎక్స్ వాల్యూ మనం తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు నేను 4 అన్నాను అనుకుందాం. అంటే పి ఆఫ్ ఎక్స్ అనేది స్టాండర్డ్ వాల్యూ ఉండదు, దేర్ ఆర్ సో మెనీ వాల్యూస్. వాటిలో ఎక్స్ వాల్యూ 4 తీసుకున్నప్పుడు వచ్చే వాల్యూ ఎంతో మాత్రమే మనం కనుక్కోవాలన్నమాట. అంటే ఎక్స్ని బట్టి దీని ఆన్సర్ డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని మనం ఎలా మెన్షన్ చేస్తాం, పి ఆఫ్ ఎక్స్ బదులుగా ఎక్స్ ఈక్వల్ టు 4 అని రాసిన ఒకటే పి ఆఫ్ 4 అని మెన్షన్ చేస్తాం. సో ఇది చూస్తేనే మనకి నొటేషన్ అర్థమవుతుంది. చూడండి, ఈ పోలినామియల్లో ఎక్స్ ఉన్న ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ఎక్కడైతే మీకు కనిపిస్తుందో ఆ ప్లేస్లో వల్ల 4 రాసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ x² ఉంది కాబట్టి బిగినింగ్ స్టెప్లో మనం ఎక్స్ బదులు ఏం రాయాలి, 4² ప్లస్ 3x. 3x మీన్స్ 3 ఇంటూ ఎక్స్. సో ఎక్స్ ప్లేస్లో 4 రాస్తే 3 ఇంటూ 4. సో మనకి నెంబర్ అండ్ వేరియబుల్ కాంబినేషన్లో బ్రాకెట్ లేకపోయినప్పటికీ రెండు నెంబర్స్ మధ్య ఇంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా బ్రాకెట్ యూజ్ చేసి రాస్తాం. నెక్స్ట్ -5 అని ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ -5 రాసుకుంటాం. ఇప్పుడు ఎక్కడా కూడా చూడండి, ఈ వాల్యూ కనుగొనేటప్పుడు ఇక్కడ ఎక్స్ లేదు, ఇంకా వేరియబుల్ బదులు మనం రీప్లేస్ చేసేస్తాం. సో దీని వాల్యూ పూర్తిగా నెంబర్స్లోకి మారిపోయింది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 వద్ద దీనిని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 4² ఇవి నార్మల్గా మనకు తెలిసినటువంటి ఆపరేషన్స్తో మనం చేయొచ్చు. 4² ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. ప్లస్ 3 4s are, సో 3 4s are 12 -5. సో టోటల్గా దీన్ని మనం చూస్తే 16 ప్లస్ 12 28. 28లోంచి 5 తీసేస్తే మనకి 23 వచ్చింది. సో దీని ఆన్సర్ 23. అంటే ఈ 23 అనేది ఈ పోలినామియల్ యొక్క వాల్యూ ఎప్పుడు x ఈక్వల్ టు 4 అయినప్పుడు. సో ఈ పోలినామియల్ ఎప్పుడు ఒక స్టాండర్డ్ వాల్యూ కలిగి ఉండదండి, ఒక్కొక్క ఎక్స్కి ఒక్కొక్క వాల్యూ వస్తుంది. సో 4గా తీసుకున్నప్పుడు ఈ వాల్యూ వచ్చింది, అదే ఎక్స్ బదులు 3 తీసుకుంటే మరొక వాల్యూ వస్తుంది. ఈ విధంగా పోలినామియల్లో ఉండేదే వేరియబుల్. వేరియబుల్ అంటేనే వ్యారీ, చేంజ్ అయ్యేది. సో మనకు ఉన్నటువంటి వేరియబుల్ బదులు మనం సబ్స్టిట్యూట్ చేసే
నంబర్ని బట్టి దాని వాల్యూ డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా పోలినామియల్ వాల్యూ కనుగొనాలంటే ఆ ఎక్స్ లేదా ఆ వేరియబుల్ బదులుగా మనకి ఇచ్చినటువంటి నెంబర్ని, రియల్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక ఇందులోనే మనం ఇలా వాల్యూ కనుగొనేటప్పుడు ఎదురయ్యే ఒక సందర్భమే జీరో వాల్యూ ఆఫ్ ఏ పోలినామియల్. ఇక్కడ పేరులోనే ఉంది చూడండి, పోలినామియల్కి అనేక వాల్యూస్ ఉంటాయి. వాటిలో జీరో వాల్యూ అంటే జీరో ఎప్పుడు ఆ పోలినామియల్ మొత్తం కూడా జీరోగా మారుతుందో, దేనిని సబ్స్టిట్యూట్ చేస్తే జీరోగా మారుతుందో ఆ వాల్యూని జీరో వాల్యూ అంటాం. సో ఇక్కడ మీకు ఈ డెఫినేషన్ అర్థమవుతుంది చూడండి. జనరల్గా పి ఆఫ్ ఎక్స్ అనేది ఒక పోలినామియల్ అనుకుందాం. ఇఫ్ పి ఆఫ్ కే ఇజ్ ఈక్వల్ టు జీరో ఫర్ కే బిలాంగ్స్ టు ఆర్, అంటే ఎనీ రియల్ నెంబర్ కే తీసుకున్నప్పుడు ఎక్స్ ప్లేస్ లో కే సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ జీరో వచ్చినట్లయితే, సో పి ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో చూడండి పి ఆఫ్ కే రాస్తే జీరోకి ఈక్వల్ అయితే దెన్ కే ఈజ్ సెట్ టు బి ఏ జీరో ఆఫ్ ఏ పోలినామియల్. సో ఇప్పుడు సపోజ్ దీనికి మనం ఎగ్జాంపుల్ గా చూడాలంటే పి ఆఫ్ ఎక్స్ అనే దాన్ని ఈ విధంగా తీసుకున్నాం. పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అనుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ఈ ఎక్స్ ప్లేస్ లో ఏదైనా నెంబర్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఇది జీరోగా మారొచ్చు. సపోజ్ దీనిలో నేను పి ఆఫ్ 3 అనే వాల్యూ కనుక్కుంటున్నాను. పి ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, పి ఆఫ్ 3 అంటే ఎక్స్ బదులు 3 రాస్తే ఏమొస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, ఎక్స్ ప్లేస్ లో 3ని మారుస్తే 3 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 3 ప్లస్ 6 అని వస్తుంది. సో 3 స్క్వేర్ వాల్యూ 9, 5 ఇంటూ 3 మీన్స్ 15 ప్లస్ 6. సో ఇందులో మనకి ప్లస్ వాల్యూస్ 9 ప్లస్ 6 15 అవుతుంది కనుక 15 మైనస్ 15 టోటల్గా చూడండి జీరో అయింది. సో ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అనే పోలినామియల్లో కే బదులు, అంటే ఇక్కడ కే అంటే 3 తీసుకున్నాము, 3 అనే నెంబర్ని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల దాని వాల్యూ మొత్తం జీరోకి ఈక్వల్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ దేనిని జీరో వాల్యూ అని పిలుస్తాం, 3ని పిలుస్తాం అనమాట. సో ఇక్కడ కే ఈ సెట్ టు బి ఏ జీరో ఆఫ్ ఏ పోలినామియల్. సో ఇక్కడ ఒక పోలినామియల్ కి ఏది సబ్స్టిట్యూట్ చేస్తే జీరో అయిందో దాన్ని జీరో వాల్యూ అంటాం. ఒక్కొక్కసారి పోలినామియల్ కి ఒకటి కంటే ఎక్కువ జీరో వాల్యూస్ ఉండొచ్చు. సపోజ్ ఇదే పోలినామియల్లో మీరు మనం 2ని సబ్స్టిట్యూట్ చేసినా జీరో వస్తుంది. ఇలా జనరల్ గా అది ఎంత డిగ్రీ ఉంటే అన్ని జీరో వాల్యూస్ కలిగి ఉంటుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 ఛాన్సెస్ జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. లీనియర్ అంటే సింగిల్ వేరియబుల్ తో లీనియర్ ఉన్న పోలినామియల్ ఉంటే ఒకే ఒక జీరో వాల్యూ ఉంటుంది అనమాట. సో ఆ జీరో వాల్యూస్ ని మనం వెరిఫై చేయడం ఇవి కూడా రాబోయే ప్రాబ్లమ్స్ లో మనం చూస్తాం. నెక్స్ట్, సో ఇప్పుడు మనం డూ దిస్ సెక్షన్ పేజ్ నెంబర్ 49 లో ఉన్నటువంటి డూ దిస్ సెక్షన్ ని మొట్టమొదటి కంప్లీట్. సో ఫస్ట్ ప్రాబ్లం, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ పి ఆఫ్ 1, పి ఆఫ్ 2, పి ఆఫ్ 3, పి ఆఫ్ 0, పి ఆఫ్ -1, పి ఆఫ్ -2 అండ్ పి ఆఫ్ -3. సో ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఒక 7 వాల్యూస్ మనం కనుక్కోమని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా వాల్యూ ఆఫ్ ఏ పోలినామియల్ అనే దానికి ఇంకా ఇది ఈ ప్రాబ్లమ్ ని కంప్లీట్ ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే పి ఆఫ్ ఎక్స్ అనే ఏదో ఒక పోలినామియల్ ఇస్తే ఎక్స్ ప్లేస్ లో ఎనీ నంబర్, ఇక్కడ మనకి పాజిటివ్ నెగిటివ్ ఇంటీజర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దీనికి మనకి రావాల్సింది కేవలం సబ్స్టిట్యూషన్ మాత్రమే. అంటే ఇక్కడ ఇచ్చిన దానిలో ఎక్స్ ప్లేస్ తీసివేసి ఇది మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ముందుగా మనం ప్రాబ్లం లో ఇచ్చినటువంటి పోలినామియల్ వాల్యూని ముందు మెన్షన్ చేయాలి. పోలినామియల్ యొక్క ఏదైతే గివెన్ ఇన్ఫర్మేషన్ ఉందో అది రాస్తున్నాం. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ పి ఆఫ్ 1. P of 1. So దీని చూడండి, P of 1 means we can replace 1 by, అంటే we can replace x by 1. అంటే x అనే దాన్ని 1 చేత రీప్లేస్ చేయాలి. సో ఈ P of 1 చేసేటప్పుడు మళ్ళీ ఈ స్టెప్లో ఎక్కడ కూడా x కనిపించకూడదు, x ఉన్న బదులుగానే 1 రాయాలి. వీటిలో మనం తెలిసిందే, ఇలా నంబరు ఇంటూ లెటర్ కాంబినేషన్ రూపంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బ్రాకెట్ యూజ్ చేసి అక్కడ ఇంటూ అనే అర్థం వచ్చేలా రాయాల్సి ఉంటుంది. సో P of 1 అబ్జర్వ్ చేయండి, దీనిలో x ప్లేస్ లో 1 స్క్వేర్ మైనస్ 5x, సో 5 ఇంటూ 1 నెక్స్ట్ మైనస్ 6. సో x ఉన్న ప్లేస్ మాత్రమే మారుతుంది, రిమైనింగ్ ఏమీ చేంజ్ ఉండదు. సో ఇది ఎంత అవుతుందో మనం కనుక్కుంటే సరిపోతుంది. సో దీని యొక్క నెక్స్ట్ స్టెప్ మనం చూద్దాం. 1 స్క్వేర్ మీన్స్ 1, 5 1s are 5, నెక్స్ట్ మైనస్ 6. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 అంటే పాజిటివ్ లో 1 ఒకటే ఉంది, నెగిటివ్ లో ఈ రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి -5 -6 ని మనం ఒకే నెంబర్ గా రాస్తే -11 అవుతుంది. ఫైనల్ గా -10 అనేది దీని యొక్క ఆన్సర్. ఎందువల్ల ప్లస్ తక్కువ మైనస్ ఎక్కువ ఉంది, సో ఇది సబ్ట్రాక్షన్. సో మనం మొత్తం 7 వాల్యూస్ లో P ఆఫ్ 1 కంప్లీట్ చేసాం. P ఆఫ్ 1 వాల్యూ ఎంత వచ్చింది, -10. ఇదే విధంగా రిమైనింగ్ వాల్యూస్ అని ఇప్పుడు మనం చేద్దాం. అంటే ఈసారి ఎక్స్ ప్లస్ లో ఏమి సబ్స్టిట్యూట్ చేయాలి, 2. సో నెక్స్ట్ పార్ట్ P ఆఫ్ 2. సో సేమ్ మనం ప్రాబ్లం అంతా కూడా దీన్ని చూస్ చేయడం అనమాట. ఎక్స్ ఉన్న ప్లేస్ లో ఇక్కడ బ్రాకెట్ లో ఉన్న నెంబర్ ని సబ్స్టిట్యూట్ చేయాలి లేదా రీప్లేస్ చేయాలి. సో ఎక్స్ ప్లేస్ లో 2 ఈసారి రాసుకోండి. సో ఎంత అవుతుంది, బిగినింగ్ స్టెప్ 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2
-6. చూడండి ఇంతకుముందు 1 రాసిన ప్లేస్లో మనం 2 రాసాం. ఈ వాల్యూస్ వరుసగా చేస్తే సరిపోతుంది. సో 2 స్క్వేర్ వాల్యూ 4, 5 into 2, సో 5 2s are 10, నెక్స్ట్ -6. ఇలా ఎప్పుడైతే వచ్చాయో మనం చూద్దాం కదా, అన్ని సింబల్స్ ఒకసారి చూడండి, సేమ్ సింబల్స్ ఉంటే అన్ని యాడ్ చేయొచ్చు, బట్ ఒకటి ప్లస్ 2 మైనస్ ఉన్నాయి కనుక సో మనం ప్లస్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటున్నాను. మైనస్ వాల్యూస్ ఈ రెండింటిని ఒకే వాల్యూగా రాస్తే -16, మైనస్ మైనస్ యాడ్ చేసినప్పుడు మైనస్ అవుతుంది. సో 4 - 16 వాల్యూ ఫైనల్ గా -12. సో ఇట్ ఈస్ P(2). ఇదే విధంగా రిమైనింగ్ ఉన్నది చేస్తాం. నెక్స్ట్ వాల్యూ P(3). సో మనకి P(3) అంటే ముందుగా చూడండి, మళ్ళీ దీన్ని చూస్తే మనం రాసుకోవాలి. x ఉన్న ప్లేస్ లో ఈసారి 3 సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, సో ఇక్కడ 3 స్క్వేర్ -5 into 3 -6. సో 3 స్క్వేర్ = 9, 5 3s are 15, -6. సో ఇందులో కూడా ఒక్కటే పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి 9 రాయాలి. నెగిటివ్ వాల్యూస్ ఈ రెండింటిని 15 and 6 నెగిటివ్ రెండు కలిపితే 21 అవుతుంది కనుక సో 9 - 21. సో 9 - 21 ఫైనల్ గా మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది. 21 లో మనం 9 మైనస్ చేస్తే 12. సో -12 అనేది P(3) యొక్క ఆన్సర్. సో ఇప్పటికి మనం 3 వాల్యూస్ ఫైండ్ చేసాం. ఇందులో ఇంకా ఏముంది? P(0). సో నెక్స్ట్ పార్ట్ ఈస్ P(0). సో x ప్లేస్ లో ఈసారి 0 అని సబ్స్టిట్యూట్ చేయాలి. సో అబ్జర్వ్ చేయండి, x ఉన్న ప్రతి చోట 0 రాస్తున్నాం. 0 స్క్వేర్ -5 into 0 -6. సో 0 స్క్వేర్ ఈజ్ 0 మనకు తెలుసు. అలాగే 5 zeros are ఎనీథింగ్ ఇంటూ 0 మనకు 0 అవుతుంది, -6. సో ఇక్కడ ఉన్న వాటిలో అసలు ఈ నెంబర్స్ కి వాల్యూ లేదు. 0 అని ప్లస్ ఆర్ మైనస్ ఏది చేసినా 0 కాబట్టి రిమైనింగ్ ఉన్నటువంటి -6 ని మనం డైరెక్ట్ ఆన్సర్ గా చెప్పొచ్చు. సో దీంతో మనకి P(0) కూడా పూర్తయింది. నెక్స్ట్ పార్ట్ మనం కనుక్కోవాల్సిన దాంట్లో చూడండి, ఎక్కడి వరకు వచ్చాం. నెక్స్ట్ ఈ మూడు మనం కనుక్కోవాలి. P(-1), P(-2), P(-3). సో నెక్స్ట్ పార్ట్ మనం P(-1) చేద్దాం. సో P(-1) మీన్స్ ఇక్కడ x ఉన్న ప్రతి ప్లేస్ కూడా -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో మైనస్ ని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనం బ్రాకెట్స్ కానీ కొంచెం కేర్ఫుల్ గా రాసుకోవాలి. చూడండి, సో x² అంటే x బదులు ఉండాల్సింది -1 కాబట్టి -1² ఈ రూపంలో రాయాలి. ఎందువల్లంటే ఈ బ్రాకెట్ మీరు పెట్టినట్లయితే 1 ను మాత్రమే స్క్వేర్ చేసి మైనస్ పెట్టినట్లు, బట్ మనకి x అంటేనే -1 కనుక -1 మొత్తానికి స్క్వేర్ ఉంది అని అర్థంలో ఇది వస్తుంది. తర్వాత ఏముంది? -5x. సో ఇక్కడ -5 into x అంటే -1, లాస్ట్ -6. సో ఇప్పుడు మనం వీటి యొక్క స్క్వేర్స్ అబ్జర్వ్ చేస్తే మైనస్ కి హోల్ స్క్వేర్ ప్లస్ అవుతుందని మనకు తెలుసు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ టోటల్ గా 1 స్క్వేర్ వాల్యూ వస్తుంది, అంటే 1. నెక్స్ట్ పార్ట్ లో కూడా మైనస్ ఇంటూ మైనస్, చూడండి, -5 into -1 చేసినట్లు కనుక +5 అవుతుంది. ఫైనల్ గా -6. సో ఈ రెండిట్లో 1 + 5 6 కాబట్టి 6 - 6 ఫైనల్ గా 0 అనేది దీని ఆన్సర్. అంటే దీని యొక్క 0 వాల్యూ కూడా ఒకటి ఇందులో వచ్చింది అనమాట. P(-1) చేస్తే 0 వచ్చింది. క్వశ్చన్ లో మనం అడిగినప్పటికీ ఒకవేళ 0 వాల్యూ ఇందులో నుంచి ఐడెంటిఫై చేయమంటే మనం దీని ఆన్సర్ ని మనం చెప్పొచ్చు. -1 ఈజ్ ద 0 వాల్యూ ఆఫ్ P(x) అనమాట. మరొక రెండు వాల్యూస్ మనం కనుక్కోవాలి. నెక్స్ట్ ఏంటంటే చూడండి, P(-2). అంటే ఈసారి ఇంతకు ముందు -1 ఉన్న ప్లేస్ లో -2 రాస్తాం. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. P(-2). సో -2 హోల్ స్క్వేర్ -5 into -2 -6. సో ఇక్కడ చూడండి, -2 హోల్ స్క్వేర్ ఇంతకుముందే అనుకున్నాం. మైనస్ పార్ట్ కి మొత్తం మీద స్క్వేర్ వచ్చింది అంటే అది ప్లస్ గా మారుతుంది, మైనస్ ఇంటూ మైనస్. సో ఓన్లీ 2 స్క్వేర్ వాల్యూ అక్కడ రాయాలి, 4. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్, ఇది కూడా ఇంటూ పార్ట్ కాబట్టి ప్లస్ అవుతుంది, బట్ 5 2s 10. సో 4 + 10 -6. సో ఇందులో కూడా మీకు 4 + 10 అంటే డైరెక్ట్ గా 14 అవుతుంది కనుక 14 - 6 అంటే ఇది 8 అవుతుంది. సో ఎందువల్లంటే ఈ రెండు పార్ట్స్ మనం పాజిటివ్ ముందుగా చేసాం. ఇక లాస్ట్ వాల్యూ P(-3). సో మళ్ళీ ఇందులో x ఉన్న ప్రతి ప్లేస్ లో -3 రాస్తున్నాం. చూడండి, సో ఇక్కడ x² అంటే -3 హోల్ స్క్వేర్ -5x. సో x ప్లేస్ లో అంటే 5 బదులు 5 రాసుకుంటాం, ఇంటూ x ప్లేస్ లో -3 -6. సో -3 హోల్ స్క్వేర్ అనే వాల్యూ ఎంత అవుతుంది? 9. ఎందువల్ల మైనస్ అనేది స్క్వేర్ చేసిన తర్వాత పాజిటివ్ గా మారిపోతుంది. 3² అంటే 9. మైనస్ ఇంటూ మైనస్, మళ్ళీ ఇక్కడ ప్లస్ వాల్యూ 5 3s are 15. నెక్స్ట్ -6. సో ఇందులో మళ్ళీ ఈ రెండు పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటే 15 + 9 మనకి 24. సో 24 - 6 వాల్యూ 18. సో టోటల్ గా మనం ఈ 7 వాల్యూస్ ని కూడా ఈ ప్రాబ్లం అంటే డూ దిస్ లో ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రాబ్లం దీంతో కంప్లీట్ అయింది. దీని నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో సేమ్ డూ దిస్ సెక్షన్ లోని సెకండ్ ప్రాబ్లం. ఇది కూడా వాల్యూస్ కనుక్కునేదే, బట్ ఓన్లీ 2 వాల్యూస్ మాత్రం మనం అడగడం జరిగింది. చూడండి, ముందుగా మనం ప్రాబ్లం లో ఇచ్చినటువంటి పోలినామియల్ మెన్షన్ చేసుకుంటాం కనుక P(m). సో ఎనీ లెటర్ మనకి వేరియబుల్ గా ఇవ్వచ్చు. సో ఇక్కడ x లో లేకుండా పోలినామియల్ m అనేటువంటి వేరియబుల్ లో ఉంది అనే విషయం గమనించాలి. సో ఏది ఉన్నప్పటికీ
అక్కడ ఉన్న వేరియబుల్ ప్లేస్ లో మనం అడిగినటువంటి రియల్ నెంబర్ మనం రాస్తాం. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ 1 అండ్ p ఆఫ్ -1. ముందుగా 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ మనం కనుక్కునేది p ఆఫ్ 1. సో ఇక్కడ p ఆఫ్ x ఉన్నా, p ఆఫ్ m ఉన్నా, p ఆఫ్ 1 అంటే అక్కడ ఉన్న వేరియబుల్ బదులు 1 రాయమని. సో m ప్లేస్ లో 1 రాసుకుంటామని అర్థం. ఇక్కడ m ఉన్న ప్రతి చోట 1 రాస్తున్నాం. చూడండి, 1 స్క్వేర్. ఇందులో m ఉన్న చోట రాయాలంటే 3 into 1 plus 1. సో 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ 3 1s are 3 ప్లస్ 1. సో ఈ విధంగా వచ్చినప్పుడు వరుసగా చేయడమే కాకుండా మనకి ఈజీనెస్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మనకి సింబల్స్ గమనించండి, ఉన్న 3 టర్మ్స్ లో కూడా ప్లస్లు 2 ఉన్నాయి, ఒకటే మైనస్ ఉంది. సో ఈ ప్లస్లు 2 యాడ్ చేస్తే మనకి ఎంత అయింది, 1 + 1. సో అది 2 అవుతుంది, -3. సో 2 - 3 వాల్యూ ఎంత ఫైనల్ గా -1. మైనస్ సింబల్ ఎక్కువ ఉంది కనుక. సో దీంతో మనకి p ఆఫ్ 1 పూర్తయింది. నెక్స్ట్ సేమ్ ఇలాగే ఏం కనుక్కోవాలి, p ఆఫ్ -1. సో నెక్స్ట్ పార్ట్ ఇక్కడ రాస్తున్నాం, p ఆఫ్ -1. p ఆఫ్ -1 అంటే ఇదే ప్లేస్ లో m బదులు ఈసారి -1 రాయాలి. సో m స్క్వేర్ మీన్స్ -1 హోల్ స్క్వేర్ మైనస్ 3m. 3m అంటే 3 into m కాబట్టి ఇక్కడ 3 into m బదులు -1. లాస్ట్ మళ్ళీ మనకు ఉన్నది +1. సో దీని ఆన్సర్ మళ్ళీ చూడండి, -1 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే మైనస్ కు హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు ప్లస్ అవుతుంది. 1 into 1 1. -3 into -1 +3. లాస్ట్ నా +1. సో ఓవరాల్ గా మొత్తం ప్లస్లే వచ్చాయి కాబట్టి డైరెక్ట్ గా అన్ని యాడ్ చేయొచ్చు. 1 3 1 టోటల్ మనం చేసినట్లయితే చూడండి 5 అవుతుంది. సో ఇది p ఆఫ్ -1 వాల్యూ. ఇంతటితో ఈ డూ దిస్ సెక్షన్ పేజ్ నెంబర్ 49 లో ఉన్న ఈ రెండు ప్రాబ్లమ్స్ ఆ రెండు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ డూ దిస్ సెక్షన్. సో పేజ్ నెంబర్ 50 లో ఉన్నటువంటి డూ దిస్ సెక్షన్ ఇప్పుడు చూస్తున్నాం. దానిలో కూడా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లం. సో లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు x² - 4x + 3. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ 0, p ఆఫ్ 1, p ఆఫ్ 2 అండ్ p ఆఫ్ 3 అండ్ అబ్టైన్ zeros ఆఫ్ ద పోలినామియల్ p ఆఫ్ x. సో ఇక్కడ మనకి ఈ 4 వాల్యూస్ కనుక్కోవడంతో పాటు 0 1 2 3 అనే వాటిని x బదులు సబ్స్టిట్యూట్ చేసి కనుక్కుంటున్నాం. దాంతో పాటు ఏమన్నాడు, అబ్టైన్ zeros ఆఫ్ ద పోలినామియల్ అంటే దీని ద్వారా ఈ పోలినామియల్ యొక్క జీరోస్ మీన్స్ 0 వాల్యూస్ ఎక్కడ 0 అవుతుంది ఈ వాల్యూ మొత్తం అని చెప్పాలి. మేబీ ఈ నాలుగిట్లో మనకి 0 వాల్యూ ఉండడం వల్లే క్వశ్చన్ ఈ విధంగా ఆడటం జరుగుతుంది అనమాట. సో ఎనీహౌ ముందు మనం p ఆఫ్ x తీసుకుంటాం. దాని బదులు ఈ 4 వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసి కనుక్కుంటాం కనుక బిగినింగ్ ఇచ్చినటువంటి p ఆఫ్ x యాజ్ ఇట్ ఈస్ గా మెన్షన్ చేస్తున్నాం. సో p ఆఫ్ x ఈక్వల్ టు x² - 4x + 3. ముందుగా మనం కనుగొనాల్సిన వాల్యూ ఏమిటో అక్కడ అడిగింది, p ఆఫ్ 0. చూడండి ఇది ఫస్ట్ మనం కనుక్కుంటున్నాం. సో x ఉన్న ప్రతి ప్లేస్ లో మనం 0ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే ప్రస్తుతం 0 అన్నమాట. సో ఇక్కడ 0² - 4 into 0 + 3. మీరు చెప్పాం కదా, ఈ బ్రాకెట్ మెన్షన్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ x బదులు 0 రాసినైతే అక్కడ 40 అనేటువంటి మీనింగ్ వచ్చేస్తుంది. సో ఎప్పుడు కూడా ఒక కోఎఫిషియంట్ ఇంటూ వేరియబుల్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంటూ బదులు బ్రాకెట్ కంపల్సరీగా మెన్షన్ చేయడం అలవాటు చేసుకోండి. సో ఇక్కడ 0² 0 into 0 మనకి 0 కాబట్టి 0. 4 zeros ఆల్సో 0 + 3. సో ఫైనల్ గా ఇక్కడ ఓన్లీ నంబర్ మిగిలేదు 3 మాత్రమే కనుక దీని ఆన్సర్ 3 అనమాట. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇంటూ ఎనీథింగ్ ఇంటూ 0 మనకు 0 అవుతుంది. సో 0 to the power of ఎనీథింగ్ కూడా మనకు 0 వస్తుంది కాబట్టి 0 అని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చాలా ఈజీగా మనం ఆన్సర్ ని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి p ఆఫ్ 1. సో ఇప్పుడు x ప్లేస్ లో 1 రాస్తున్నాం. p ఆఫ్ 1. x ఉన్న ప్రతి ప్లేస్ 1 రాస్తే వచ్చే స్టెప్స్ చూడండి, 1² - 4 into 1 + 3. సో హియర్ 1² ఈక్వల్ టు 1, 4 1s are 4 + 3. సో ఇప్పుడు మనం వీటిలో ఉన్నటువంటి 3 టర్మ్స్ లో 2 పాజిటివ్ ఉండి ఒకటే నెగిటివ్ ఉంది కనుక ఈ 2 పాజిటివ్స్ ముందు మనం చేసినట్లయితే అంటే ఈ 1 + 3ని ముందు యాడ్ చేసుకుంటే 1 + 3 వాల్యూ 4, మిడిల్ లో -4 ఉంది. సో 4 - 4 ఆల్రెడీ ఎంత అవుతుంది, 0. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ లో ఒకటి వచ్చింది చూడండి, అబ్టైన్ zeros ఆఫ్ ద పోలినామియల్ అన్నాడు. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 0 వాల్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలో ఒకటి మనకి ఇక్కడ అడిగినటువంటి వాటిలోనే ఉందన్నమాట. p ఆఫ్ 1 ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి 0గా మారడానికి అవసరమైన వాల్యూ ఏంటి, ఇక్కడ x బదులు 1. సో ఆ 1 ని మనం 0 వాల్యూ అంటాం. సో అది ఫైనల్ గా రాయొచ్చు. దీంతో పాటు మళ్ళీ ఇతర రెండింటిని కూడా చేసినట్లయితే ఇంకా ఏదైనా 0 వాల్యూ ఉన్నప్పటికీ మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ పార్ట్ అంటే p ఆఫ్ 0 అండ్ p ఆఫ్ 1 చేసాం కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ అడిగినటువంటి p ఆఫ్ 2 చేస్తున్నాం. సో ఇక్కడ x ఉన్న ప్రతి ప్లేస్ లో 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ 2² - 4 into 2 + 3. సో యాజ్ ఇట్ ఈస్ గా సబ్స్టిట్యూట్ చేసిన ఇక్కడ x ప్లేస్ లో 2 రాసాం. ఇప్పుడు ఈ వాల్యూస్ ఎంత అవుతాయో చూడండి, 2² మీన్స్ సో 2² వాల్యూ 4 - 4 into 2. సో 4 2s are 8 + 3.
సో ఇక్కడ కూడా మనకి ఈ రెండు పాజిటివ్ టర్మ్స్ కాబట్టి 4 + 3 7, 7 - 8 అక్కడ ఉంది. సో 7 లోంచి 8 అంటే మైనస్ ఎక్కువ కనుక -1 రాస్తాం. సో దీని ఆన్సర్ కూడా మనకి 0 రాలేదు. చూడండి ఫస్ట్ ఆన్సర్ కూడా 0 రాలేదు ఇప్పటివరకు. P1 మాత్రమే ఆన్సర్ 0 అయింది. ఇక ఫైనల్ గా కనుక్కునేది ఒకటి మిగిలింది P3. సో దాన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. P3 మీన్స్ x ఉన్న ఎవ్రీ ప్లేస్ లో కూడా మనం 3ని సబ్స్టిట్యూట్ చేయడం. సో ఇక్కడ వచ్చేది x² మీన్స్ 3² మైనస్ 4x ప్లేస్ లో 4 × 3 + 3. ఫైనల్ గా 3 ఉన్న చోట ఇక్కడ 3 రాస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ 3² మీన్స్ సో 3² వాల్యూ 9, 4 × 3 4 3s are 12 + 3. ఇక్కడ మళ్ళీ ఈ మూడింటిని అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ వాల్యూస్ రెండు ఉన్నాయి, ఒక నెగిటివ్ వాల్యూ ఉంది, ఇంకా బ్రాకెట్స్ క్లోజ్ అయ్యాయి కాబట్టి ఓన్లీ ఎడిషనల్ సబ్ట్రాక్షన్ మనకు మిగులుతాయి. సో ఇందులో కూడా మనం పాజిటివ్ వాల్యూస్ అయినటువంటి 9 + 3 ఈ రెండింటిని యాడ్ చేస్తే 12 వస్తుంది. మధ్యలో నెగిటివ్ కూడా 12 ఉంది కనుక ఈక్వాలిటీ ఎంత అయింది? 12 - 12 0. సో మనం కనుక్కున్న 4 వాల్యూస్ లో అవుట్ ఆఫ్ దీస్ 4 వాల్యూస్ P1 అండ్ P3 ఆన్సర్ 0 వచ్చాయి చూడండి. సో అందుకే క్వశ్చన్ అబ్టైన్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ P(x) మీన్స్ ఇక్కడ P(x) అంటే స్క్వేర్ డిగ్రీ ఉన్నప్పుడు హైయెస్ట్ 2 0 వాల్యూస్ ఉంటాయి. ఆ 2 0 వాల్యూస్ కూడా మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ లోనే ఉన్నాయన్నమాట. సో అది మనం రాయొచ్చు. ఫైనల్ కంక్లూజన్ అది రాయాలి. ఎక్కడ 0 అయిందో దాని జీరోస్ అంటాం. 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వచ్చింది, 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వచ్చింది కాబట్టి therefore దీని నుంచి మనం రాయాల్సింది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. మనకి ఇచ్చినటువంటి P(x) అనేటువంటి పాలినామియల్ యొక్క 0 వాల్యూస్ ఏవి అంటే 0 వాల్యూస్ ఆర్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం బ్రాకెట్స్ లో రాసిన అంటాం, ఆన్సర్ని కాదు. ఏది రాస్తే 0 వచ్చాయి? ముందు 1 రాస్తే వచ్చాయి, ఇంకోసారి 3 రాస్తే వచ్చాయి. కాబట్టి 0 వాల్యూస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఆర్ 1 and 3 అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ దీస్ 4 వాల్యూస్ 1 and 3 మాత్రమే మనకి 0 వాల్యూస్ కింద వస్తాయి. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం 50 పేజ్లోని డూ దిస్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో సేమ్ డూ దిస్ సెక్షన్లోని సెకండ్ ప్రాబ్లం చూడండి. చెక్ వెదర్ -3 and 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² - 9. సో ఇక్కడ మనల్ని చెక్ చేయమని ఇచ్చారు చూడండి. అంటే ఈ రెండు వాల్యూస్ దీనికి 0 వాల్యూస్ అవుతాయా లేదా చెక్ చేయండి. అంటే ఏం చేస్తే సరిపోతుంది? మనం ఈ వాల్యూస్ ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తే ఆన్సర్ 0 వస్తే అది 0 వాల్యూ అయినట్టు, లేకపోతే కానట్లు. సో ఇక్కడ పాలినామియల్ కూడా చాలా ఈజీ, చిన్నగా ఉన్న పాలినామియల్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం ఇచ్చిన పాలినామియల్ కి ఒక నేమ్ ఇవ్వనప్పుడు మనమే P(x) లా మెన్షన్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లో ముందుగా లెట్ P(x) ఎలాగో x లో ఉంది కాబట్టి ఆ పాలినామియల్ P(x) అనుకుందాం. P(x) గా దేని తీసుకోవచ్చు? x² - 9 ఇది మనకి ఇచ్చిన పాలినామియల్. అక్కడ నేమ్ ఏమి ఇవ్వనప్పుడు మీరే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏమిటి? ఈ రెండింటిని మాత్రమే x బదులు. సో ముందుగా -3ని ఒకసారి 3ని ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. జస్ట్ చెక్ చేయడమే కాబట్టి మనం ఫైండ్ చేయడం కాదు, చెక్ చేయడమే కాబట్టి సబ్స్టిట్యూషన్ చేస్తే చాలు. సో P(x) అన్నప్పుడు ఇక్కడ ఏం రాయాలి? ఫస్ట్ మనం P(-3) కనుక్కుందాం. x ఉన్న ప్లేస్ లో -3 రాస్తున్నాం. సో -3² హోల్ స్క్వేర్. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఇలా రాయకూడదు. సో మీరు ముందుగానే చెప్పినట్టు x² అంటే x అంటే ఏది రాసామో దానికి కంప్లీట్ గా స్క్వేర్ రావాలి. x కనుక నెగిటివ్ లో ఉన్నప్పుడు మైనస్ తో సహా మనకి స్క్వేర్ గా రావాలి కాబట్టి ఇక్కడ -3 హోల్ స్క్వేర్ ఈ రూపంలో రాయాలి. నెక్స్ట్ ఏముంది? -9. సో ఇట్ ఈస్ -9. ఇక్కడ మనకి -3 హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని తెలుసు కనుక -3 × -3 కూడా ఎంత వస్తుంది? +9 వస్తుంది. పక్కన మనకి -9 ఉంది. సో 9 - 9 ఎంత? 0. ఎప్పుడైతే ఆన్సర్ 0 అయిందో ఇది ఒక 0 వాల్యూ మనం ఒప్పుకోవాలి. మనం చెక్ చేయమన్నాడు. సో మనకి 0 వచ్చింది కాబట్టి -3 అనేది ఒక 0 వాల్యూని అర్థమైంది. సేమ్ ఇదే విధంగా దీన్ని కూడా చెక్ చేసిన తర్వాత రెండింటిని రాస్తాం. సో P(3) ఇప్పుడు ఇంతకుముందు -3 రాసిన ప్లేస్ లో డైరెక్ట్ గా +3 రాద్దాం. సో ఇక్కడ P(3). సో ఇందులో -3 లేదు కనుక x ప్లేస్ లో 3 రాస్తే డైరెక్ట్ గా 3² అన్నా 9 అవుతుంది. 9 - 9 0. దేర్ఫోర్ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? చెక్ చేయమన్నటువంటి 2 వాల్యూస్ కూడా దీనికి జీరోస్ అవుతున్నాయి. ఈ పాలినామియల్ కి రెండు కూడా 0 వాల్యూస్ అవుతున్నాయి. సో దేర్ఫోర్ -3 and 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ లేదా ద జీరోస్ ఆఫ్ P(x). మనం ఏదైతే P(x) అని ఇక్కడ పేరు పెట్టుకున్నామో ఆ ఇచ్చిన పాలినామియల్ కి ఈ రెండు కూడా 0 వాల్యూస్ అవుతాయని మనం చూడొచ్చు. సో డూ దిస్ సెక్షన్స్ అనేవి ఎక్సర్సైజ్ కి ముందున్నవి మన వీటితో పాటు పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ లోని ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసిన ప్రాబ్లం ఎక్సర్సైజ్ 3.1 మనం స్టార్ట్ చేసినట్టు ఈ చాప్టర్ లోని ఫస్ట్ ఎక్సర్సైజ్, దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ లోని ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ జస్ట్ ఇది ఒక ఈజీ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రమే, అంటే సింగిల్ లైన్ ఆన్సర్స్ లో రాసేవి మాత్రం ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇఫ్ P(x) = అని సమ్ పాలినామియల్ ఇచ్చాడు. 5x⁴ - 7 - 6x⁴ + 7x - 6. ఫైండ్
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏది, డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. సో వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పి ఆఫ్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ టర్మ్. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్న పదాలే. చూడండి, కోఎఫిషియంట్ అని దేన్ని పిలవాలి, డిగ్రీ అని దేన్ని పిలవాలి, కాన్స్టెంట్ టర్మ్ అని దేన్ని అంటాం అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. వాటిని ఒకసారి ఈ ప్రాబ్లం ద్వారా గుర్తు చేసుకుంటాం. సో ముందుగా ఎప్పట్లానే ఈ ఏ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు వన్లో ఏని మనం తీసుకునేటప్పుడు ఇచ్చిన పి ఆఫ్ ఎక్స్ని యాజ్ ఇట్ ఈస్గా మెన్షన్ చేద్దాం. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x to the power of 7 minus 6x to the power of 5 plus 7x minus 6. దీనిలోని మొదటి రోమన్ నెంబర్ యొక్క ఆన్సర్. మనం అడిగింది ఏంటో చూడండి, అక్కడ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ రాస్తున్నాను. కోఎఫిషియంట్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు కూడా మీకు ఇంతకుముందే చెప్పుకున్నట్టు పోలినామియల్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా ఈ రూపంలో ఉంటుంది. దీంతో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. a ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n, వేరియబుల్ ఎక్స్ అనుకుంటే సమ్ a ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n. ఇందులో ఎప్పుడు కూడా మనం చూసాం ఆల్రెడీ, ఒక టర్మ్ యొక్క మనం మొత్తం ప్రతి టర్మ్ ఈ రూపంలో ఉంది అనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఏనే మనం కోఎఫిషియంట్ అని పిలుస్తాం. అదేవిధంగా హైయెస్ట్ ఉన్న n వాల్యూనే మనం డిగ్రీ అని పిలుస్తాం. ముందుగా ఈ రెండు తెలిసినట్లయితే ఆటోమేటిక్గా మనం వీటికి ఆన్సర్స్ రాయొచ్చు. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ ఉన్న టర్మ్ ఏది, ఈ మూడిట్లో ఇదిగో ఇది ఎక్స్ ఉన్న టర్మ్, అంటే దీంతో కంపేర్ చేసుకోవచ్చు. ఎక్స్ పవర్ 1 ఉందన్నమాట. మరి దానికి ముందు ఏ ప్లేస్లో ఏముందో చూడండి, అంటే ఎక్స్ని ఏదైతే మల్టిప్లై చేస్తుందో దానికి ముందు అదే కోఎఫిషియంట్. సింబల్తో సహా చెప్పాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి పర్టికులర్ ప్లస్ మెన్షన్ చేయవలసిన లేదు. ఎక్స్ని ఇంటూ చేసే నెంబర్ 7 కనుక కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎంత రాయొచ్చు, 7. సో అక్కడ ఆల్రెడీ క్వశ్చన్ ఉంది కాబట్టి నేను ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాను. సెకండ్లో అడిగిన క్వశ్చన్ చూడండి, డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు మనం దాన్ని మెన్షన్ చేద్దాం. డిగ్రీ, ఎవ్రీ పోలినామియల్ అనే దానికి కూడా ఇక్కడ డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సో డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, పి ఆఫ్ ఎక్స్లోని అన్ని టర్మ్స్లో తీసుకున్నప్పుడు ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి. 4 టర్మ్స్లోనూ కూడా ఎక్స్కి పవర్లో ఏది హైయెస్ట్ ఉంటే అది డిగ్రీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ 1 టైం, ఇక్కడ 5 టైమ్స్ ఉన్నట్టుంటే పవర్లో, ఇక్కడ ఎక్స్ ఇంటూలో 7 టైమ్స్ వచ్చినట్టు. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 7. దాన్నే మనం డిగ్రీగా తీసుకుంటాం. సో డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ 7. యాక్చువల్గా ఇక్కడ ర్యాండమ్గా ఈ రెండింటికి ఆన్సర్ కోయిన్సైడ్ అయింది తప్ప కోఎఫిషియంట్కి డిగ్రీకి మనకి సంబంధం లేదు. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 7 ఉంది, టోటల్ పోలినామియల్ డిగ్రీ కూడా 7 ఉంది. ఇక థర్డ్, కాన్స్టెంట్ టర్మ్. సో కాన్స్టెంట్ టర్మ్ అన్నప్పుడు పేరులోనే ఉంది చూడండి, కాన్స్టెంట్ అంటేనే ఒక స్థిర రాశి. సో కాన్స్టెంట్ టర్మ్లో వేరియబుల్ ఉండకూడదు. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి 4 టర్మ్స్లో వేరియబుల్ లేకుండా వచ్చిన పదం అంటే ఏఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్లో ఎన్ వాల్యూ 0 అయినప్పుడు మాత్రం మనం దాన్ని కాన్స్టెంట్ టర్మ్ అంటాం. ఏ మాత్రం 0 కాకూడదు. అంటే ఎన్ వాల్యూ 0 అయిందంటే ఎక్స్ పవర్ 0 1 అయిపోతుంది, ఇంకా ఈ టర్మ్ కనపడదు అనమాట, ఓన్లీ ఏ మిగులుతుంది. సో అవుట్ ఆఫ్ దీస్ 4 టర్మ్స్ కాన్స్టెంట్ టర్మ్ మనకి ఈజీగా చెప్పొచ్చు. ఎక్స్ లేకుండా ఏ పదం అయితే కనిపిస్తుందో అది కాన్స్టెంట్, బట్ సింబల్తో సహా చెప్పాలి. సో కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ అక్కడ లాస్ట్లో ఉన్నటువంటి -6. చూసారు కదా, ఇందులో ఎక్స్ అనే టర్మే లేదు కాబట్టి, ఎక్స్ అనేటువంటి అసలు ఆల్జీబ్రాయిక్ కోఎఫిషియంట్ ఏది ఇందులో లేదు కనుక కాన్స్టెంట్ టర్మ్ ఇది అవుతుంది. సో ఇలా ఏ పోలినామియల్ మనకి ఇచ్చినా ఇలాంటి క్వశ్చన్స్ మనం వేటికైనా ఆన్సర్ చెప్పొచ్చు. కోఎఫిషియంట్స్, డిగ్రీ, లేదంటే టర్మ్స్ గురించి హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్, ఇటువంటివన్నిటికీ చెప్పొచ్చు. సో దీన్ని బేస్ చేసుకునే ఫస్ట్ ప్రాబ్లంలో ఏ అనేది ఈ క్వశ్చన్ అయితే, నెక్స్ట్ 1లో ఇచ్చిన బి చూడండి. ఫస్ట్ ప్రాబ్లంలోనే బిగా ఒక ఇచ్చిన క్వశ్చన్ చూడండి, రైట్ 3 more polynomials and create 3 questions for each of them. ఇది జస్ట్ మీ అవగాహన కోసం స్టూడెంట్స్కి ఆప్షనల్గా ఇచ్చేసినటువంటి, అంటే వీటికి ఏమి పర్టికులర్ ఇదే ఆన్సర్ రాయాలని లేదు. మీ ఇష్టం వచ్చిన ఒక 3 పోలినామియల్స్ రాయొచ్చు, వాటి నుంచి 3 క్వశ్చన్స్ క్రియేట్ చేయమన్నాడు. ఇక్కడ ఆన్సర్ మనం మెన్షన్ చేయాలంటే ఏదో ఒక క్వశ్చన్, ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ ఏలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడో అదే విధంగా, కాబట్టి ఇక్కడ ఒక్కోదానికి మనకి 3 క్వశ్చన్స్ రాయాలి, 3 more polynomials అన్నాడు. కాబట్టి మనం అన్నీ అవసరం లేకపోయినా ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో మనం ఇప్పుడు సపోజ్ 3 more polynomials అన్నాడు కాబట్టి ఒక ఫస్ట్ తీసుకుందాం ఒక పోలినామియల్, లెట్ ఏదో పి ఆఫ్ ఎక్స్ అనుకుందాం, అప్పుడు నేమ్ పెట్టడం కూడా. సో దీనికి నా ఇష్టం వచ్చిన పోలినామియల్ నేను రాస్తాను. ఇలా మీరు ఏదైనా రాయొచ్చు, ఏఎక్స్ పవర్ అనే రూపంలో, x³ - 5x² + 7x - 10 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ పోలినామియల్ ఆల్రెడీ రాస్తాం, రైట్ 3 more polynomials, ఒక పోలినామియల్ రాస్తాం. క్రియేట్ 3 questions ఫర్ ఈచ్ ఆఫ్ దమ్. ప్రతిదానికి కూడా ఒక 3 questions తయారు చేయండి అంటారు. అంటే ఇందులో నుంచి అడగగలిగినటువంటి క్వశ్చన్స్ రూపంలో ఏమైనా రాయండి. ఇప్పుడు సపోజ్ ఇందులో ఏబిసి అనే పేరుతో మనం క్వశ్చన్స్ రూపంలో రాద్దాం అనుకోండి, ఏదైనా రాయొచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ నేను ఇందులో నుంచి ఒక ఏ ఇది ఒక క్వశ్చన్గా రాస్తున్నాను. ఏంటంటే వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పోలినామియల్, అంతే కదా, అసలు డిగ్రీ ఏమిటి అనేది మనం అడగొచ్చు. లేదా డిగ్రీ ఆఫ్ ద పోలినామియల్, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్, ఇది ఒక క్వశ్చన్ అవుతుంది. అలాగే
సెకండ్ ఇంకో క్వశ్చన్ రాస్తున్నాను. కోఎఫిషియంట్ లేదా రైట్ ద కోఎఫిషియంట్ అనొచ్చు. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది ఎంత? అలాగే సి మరో క్వశ్చన్ రాస్తున్నాను. ఇంకొకటి జనరల్ గా చూడండి. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్? అసలు ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ పి ఆఫ్ ఎక్స్? సో ఇక్కడ మనకి ఇది అబ్జర్వ్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏవైనా తయారు చేయడం అంటే ఒక్క పోలినామియల్ బేస్ చేసుకుని అనేక క్వశ్చన్స్ అడగొచ్చు. వీటికి ఆన్సర్స్ కూడా ఇప్పుడు మనం చెప్పొచ్చు. డిగ్రీ ఎంత ఎక్కడంటే సపోజ్ మనం ఏం చెప్తాం 3 అనేది డిగ్రీ ఇక్కడ హైయెస్ట్ పవర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కి ముందు ఉన్నటువంటి దాన్ని ఇంటూ చేసేటువంటి న్యూమరికల్ వాల్యూ మనం అడుగుతున్నాం. సో -5 అనేది ఆన్సర్ చెప్తాం ఇక్కడ సింబల్ తో సహా. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్? ఇక్కడ టర్మ్ అంటే మనకు తెలుసు, మనకు అన్లైక్ టర్మ్స్ లెక్కేయాలంటే వేరియబుల్ పవర్ డిఫరెంట్ గా ఉండి ప్లస్ ఆర్ మైనస్ తో వేరు చేయబడి ఉండాలి. సో ఇక్కడ 1 2 3 4 టర్మ్స్, సో 4 టర్మ్స్ అని చెప్తాం. ఇదే విధంగా వేరే క్వశ్చన్స్ ఇందాక అడిగినట్టు ఏం అడగొచ్చు? కోఎఫిషియంట్ లోనే ఎక్స్ కోఎఫిషియంట్ ఏమిటని అడగొచ్చు. లేదంటే మనకి డిగ్రీ గురించి ఆల్రెడీ రాస్తాం. డిగ్రీ కోఎఫిషియంట్ తో పాటు ఇంతకుముందు అన్నట్టుగా కాన్స్టెంట్ టర్మ్ ఏదైనా అడగొచ్చు. కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ -10. సో ఇదే విధంగా మీరు మరొక 2 పొలినామియల్స్ ఏవైనా రాసి వాటికి క్వశ్చన్స్ తయారు చేయాలి. సో ఇది మనకి 3 మోర్ అన్నప్పటికీ ఇంకా సేమ్ వేలో ఈ లెటర్స్ లేదంటే మీరు నంబర్స్ మార్చుకుని క్వశ్చన్స్ కూడా వీటిలో డిఫరెంట్ చేంజ్ చేసుకోవచ్చు. డిగ్రీ గురించి అడిగాము అనుకుంటే, టర్మ్స్ గురించి అడిగాము అనుకుంటే ఇక్కడ కోఎఫిషియంట్ లో మార్చుకుంటాం. ఎక్స్ కోఎఫిషియంట్ ఏది, లేదంటే కాన్స్టెంట్ టర్మ్ ఏది, లేదంటే హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్, తర్వాత విచ్ టైప్ ఆఫ్ పోలినామియల్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ బట్టి దీన్ని మల్టీనామియల్ అనొచ్చు. అలాగే డిగ్రీని బేస్ చేసుకుని క్యూబిక్ పోలినామియల్ అనొచ్చు. సో ఈ విధంగా అనేక క్వశ్చన్స్ మనం తయారు చేయొచ్చు. సో ఇది ఒక జనరలైజ్ గా ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించడం జరిగింది. ఇదే విధంగా మనం 2 3 అనే పేరుతో మీ ఇష్టం వచ్చిన పోలినామియల్ రాసి ఏ క్వశ్చన్స్ తయారు చేసినప్పటికీ అది కరెక్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 2 చూడండి. ఇక్కడ అడిగింది కేవలం కూడా మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటి ఒక స్టేట్మెంట్లు మాత్రమే. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్. గివ్ రీజన్స్ ఫర్ యువర్ చాయిస్. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ జాగ్రత్తగా చదివి మొత్తం 5 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఒక 3 ఇక్కడ చూపించాం. ముందుగా స్టేట్మెంట్ చదవడం, అది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఆల్రెడీ పాలినామియల్స్ యొక్క బేసిక్ రూల్స్ కానీ కాన్సెప్ట్స్ బట్టి ఇది ఉంటుంది. ఏదైనా మనం బ్రీఫ్ గా రీజన్ కూడా రాస్తాం, అది ఎందుకు ట్రూ ఎందుకు ఫాల్స్ అనేది. సో ఫస్ట్ చూడండి, ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ √2x² - 3x + 1 ఈజ్ √2. సో దీని ఆన్సర్ ని పక్కన పెడితే ఇది క్వశ్చన్ గా అడిగినా మనం రాయొచ్చు. ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ద ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? 2. కాబట్టి దీని డిగ్రీ ఎంత అవుతుంది? 2 అవుతుంది. బట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? √2. √2 అనేది జస్ట్ కోఎఫిషియంట్ తప్ప అది డిగ్రీ కాదు. సో టోటల్ గా ఈ యొక్క స్టేట్మెంట్ మనం ఏమని రాయొచ్చు? ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. ఇట్ ఈస్ ఫాల్స్. సో ఫాల్స్ అని కేవలం బ్రీఫ్ గా చెప్పి వదిలేకుండా మనం గివ్ రీజన్ ఆల్సో అని ఇక్కడ ఈ ప్రాబ్లం లో ఇచ్చాడు కనుక మనం ఫాల్స్ అనడానికి రీజన్ ఏంటి? √2 అనేది మనకి డిగ్రీ అని ఇచ్చాడు. బట్ √2 ఈజ్ యాక్చువల్లీ కోఎఫిషియంట్, బట్ డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 2. అదే విషయం మనం ఇక్కడ రాస్తాం. డిగ్రీ ఆఫ్ గివెన్ పాలినామియల్ అంటే మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ యొక్క డిగ్రీ గురించి అక్కడ క్వశ్చన్ ఉంది. యాక్చువల్ గా మనకి ఇది ట్రూ అని తెలుసు కాబట్టి అది ఫాల్స్ అని చెప్తున్నాం. డిగ్రీ ఆఫ్ గివెన్ పాలినామియల్ ఈజ్ 2, బట్ మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు? √2 అని, అందుకే అది రాంగ్ చెప్పాం. లేదా √2 ఈజ్ ఏ కోఎఫిషియంట్ బట్ నాట్ డిగ్రీ, ఇలా ఏదైనా రీజన్ మనం రాయొచ్చు అనమాట. మొత్తానికి అక్కడ ఇచ్చిన తప్పు అనడానికి ఏ రీజన్ మనకు తెలుసు? ఇది కాదు అని తెలుసు అంటే కరెక్ట్ ఏదో మనకు తెలుసు కాబట్టి ఇక్కడ మనం ఫాల్స్ అని చెప్పగలుగుతున్నాం. నెక్స్ట్ సెకండ్, ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ద పాలినామియల్ p of x is equal to ఇదంతా ఇచ్చాడు ఈజ్ 2. ఇక్కడ కూడా చూడండి, కోఎఫిషియంట్ అంటే ఐడెంటిఫై చేయడం వస్తే చాలు. ఈ పాలినామియల్ లో x² కోఎఫిషియంట్. చూడండి ఇక్కడ x² అనే టర్మ్ ఇది, దాని కోఎఫిషియంట్ అంటే ఏం చెప్తాం? -4 అని చెప్తాం. బట్ ఇక్కడ ఏమని ఉంది? ఈజ్ 2 అని ఉంది. 2 అనేది అసలు x² యొక్క కోఎఫిషియంట్ అవుతుందా? ఇక్కడ అవ్వదు. అదే విషయం. సో ఇక్కడ కూడా మనం ఏం మెన్షన్ చేయొచ్చు? ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్ స్టేట్మెంట్ అంట. సో ఇట్ ఈస్ ఫాల్స్ సిన్స్ ఆర్ బికాజ్. ఎందువల్ల అది ఫాల్స్ అయింది? సో ఇక్కడ అదే మనం ఇక్కడ రాస్తాం. ద కోఎఫిషియంట్ ఆఫ్ x², మనం ఏదైతే ఇక్కడ ఇచ్చిన పోలినామియల్ లో అడిగిన క్వశ్చన్ ఉందో, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ద పాలినామియల్ లేదా ఇన్ ద p of x ఈజ్ ఎంత అనేది ఇక్కడ మనం చెప్పగలం. ఇదిగో x² ఇది, దాని కోఎఫిషియంట్ అంటే ముందుండే న్యూమరికల్ టర్మ్ అని చెప్పుకున్నాం కదా. సో -4 అనేది ఉంది కనుక p of x కి యొక్క x² కోఎఫిషియంట్ ఈజ్ -4. బట్ ఇక్కడ ఏమి ఇవ్వబడింది? 2 అని ఇవ్వబడింది కనుక ఫాల్స్ రాస్తాం. ఇక థర్డ్ వన్, ద డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. ఇది మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోని కాన్సెప్ట్స్ లో మీరు టైప్స్ ఆఫ్ పోలినామియల్స్ లో చెప్పాను చూడండి. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఇందులోనే చూసుకోండి,
ఇక్కడ ఇచ్చిందే తీసుకుందాం. దీంట్లో కాన్స్టెంట్ టర్మ్ అని దేన్ని అంటాం? లాస్ట్ ఉన్న 7 అంటే ఎక్స్ అనే పదం కనిపించిన దాన్ని కాన్స్టెంట్ టర్మ్ అంటాం. సో అక్కడ ఎక్స్ పవర్ ఆటోమేటిక్ ఏమన్నట్టు 0 ఉన్నట్టు. సో ద డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0 అనేది ట్రూ స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడే తీసుకుంటే హైయెస్ట్ డిగ్రీ 3, టోటల్ పాలినామియల్ డిగ్రీ 3 అయినప్పటికీ ఎవ్రీ టర్మ్ హ్యాస్ ఎ డిగ్రీ. ఈ ఒక్క పదనానికే 3 డిగ్రీ ఉన్నట్లు, ఈ టర్మ్ యొక్క డిగ్రీ 2, థర్డ్ టర్మ్ యొక్క డిగ్రీ 1, లాస్ట్ టర్మ్ యొక్క డిగ్రీ 0 అవుతుంది. సో ద డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0 అనేటువంటి స్టేట్మెంట్ మాత్రం ఇట్ ఈస్ ట్రూ. ఇది ఒక ట్రూ స్టేట్మెంట్. సిన్స్ మనకు తెలుసు కాన్స్టెంట్ టర్మ్, సో కాన్స్టెంట్ టర్మ్ అని మనం పిలిచేది ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ రూపంలో అది ఉంటుంది అంటే జనరల్గా కాన్స్టెంట్ అని పిలుస్తున్నామంటే ఏ ఇంటూ సమ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 0 ఈ రూపంలో ఉంటుంది. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. అంటే ఇప్పుడు దాని క్లారిఫికేషన్ కోసం రాసాం. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 7 కాన్స్టెంట్ టర్మ్ ఎందుకు అంటున్నాం? ఏ బదులు 7 ఉన్నట్టు, ఎక్స్ పవర్ 0 ఉన్నట్లు. సో ఎక్స్ పవర్ ఎనీథింగ్ హోల్ నెంబర్ ఉండొచ్చు కాబట్టి అది పోలినామియల్ టర్మ్స్ కి చెందుతుంది, బట్ కాన్స్టెంట్ అని పిలుస్తాం. అందులో ఎక్స్ మనకి కనిపించదు. సో ఇది థర్డ్ వన్ కి. నెక్స్ట్ మిగిలిన రిమైనింగ్ 2 స్టేట్మెంట్స్ కూడా చూద్దాం. సో 4 and 5 కూడా ఇచ్చారు చూడండి. ఫోర్త్ వన్ ఇదే క్వశ్చన్ లో 1/x² - 5x + 6 is a quadratic polynomial. ఫస్ట్ ఇది చూసి చాలా మంది అపోహపడొచ్చు, x² ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్ గా క్వాడ్రటిక్ అనుకుంటూ ఉంటాం. సో ఇక్కడ x² దాన్ని కూడా కొంత పొరపాటుగా ఇచ్చడం జరిగింది. సో ఇక్కడ x² ఉన్నప్పటికీ, స్క్వేర్ ఉంటే యాక్చువల్లీ క్వాడ్రటిక్ అంటాం డిగ్రీ, బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ x² టర్మ్ ఎక్కడుందో చూడండి, డినామినేటర్ లో ఉంది. 1/x² - 5x + 6 అని ఇచ్చాడు. సో ఎప్పుడు కూడా మనం చెప్పుకున్నాం, అసలు పోలినామియల్ కి వేరియబుల్ యొక్క పవర్ అనేది నెగిటివ్స్ లో ఉండకూడదు. అంటే డినామినేటర్ లో పాజిటివ్ పవర్ ఉంటే ఆటోమేటిక్ గా అది నెగిటివ్ పవర్స్ తో ఉన్నట్లు అవుతుంది. కాబట్టి అసలు ఎటటాల్ ఇది పోలినామియలే కాదు. ఫస్ట్ అసలు క్వాడ్రటిక్ ఆర్ క్యూబిక్ ఇవి చెప్పాలంటే అది పోలినామియల్ అయి ఉండాలి. బట్ ఇక్కడ మనకి అసలు ఎక్స్ యొక్క పవర్స్ అన్నీ కూడా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ కాదు, ఎందువల్ల అది బైలో ఉన్నాయి. మనం దాని పవర్ లో రాసుకున్నప్పుడు ఆటోమేటిక్ అది పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నట్లు అవ్వదు. కాబట్టి ఇది క్వాడ్రటిక్ పోలినామియల్ అని చెప్పాలంటే ముందు పోలినామియల్ అయి ఉండాలి, బట్ అది అసలు పోలినామియలే కాదు. కాబట్టి ఇక్కడ ఏమని రాస్తాం? ఇట్ ఈజ్ ఫాల్స్. సో ఇక్కడ స్క్వేర్ చూసి కేవలం మనం క్వాడ్రటిక్ అనకూడదు. ఫస్ట్ ఆ స్క్వేర్స్ అనేవి న్యూమరేటర్ లో ఉన్నాయా, డినామినేటర్ లో కూడా చూసుకోవాలి. సిన్స్ ఎందువల్ల ఇది ఫాల్స్? ఇట్ ఈజ్ నాట్ ఏ పోలినామియల్. ముందు అసలు అది పోలినామియలే కాదు. ఎందువల్ల పోలినామియల్ కాదు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఈ డినామినేటర్ లో వేరియబుల్స్ ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఇది పోలినామియలే కాదు కాబట్టి ఇక్కడ క్వాడ్రటిక్ అనడానికి ఫాల్స్ అని చెప్పాం. ఇక ఫైనల్, ద డిగ్రీ ఆఫ్ ఏ పోలినామియల్ ఈజ్ 1 more than the number of terms in it. అంటే ఒక పోలినామియల్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో దానికంటే డిగ్రీ అనేది ఒకటి ఎక్కువ ఉంటుంది అని ఇచ్చాడు. యాక్చువల్ గా ఇది ఎప్పుడు జరిగేటువంటి విషయమా అంటే చూడండి, డిగ్రీ అనేది మనం సపోజ్ ఏదైనా దీన్ని తీసుకుని డిగ్రీ ఒక 3 అనుకుందాం. ఎగ్జాంపుల్ కోసం డిగ్రీ అనేది 3 గా తీసుకుంటే సపోజ్ మనం x³ టర్మ్ ఉంటుంది, x² రాయొచ్చు, x రాయొచ్చు, కాన్స్టెంట్ రాయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిగ్రీ 3తో మాక్సిమం టర్మ్స్ రాసిన ఒకే ఒక వేరియబుల్లో 4 టర్మ్స్ వస్తాయి చూడండి. x³, x², x కాన్స్టెంట్. అంటే డిగ్రీ కంటే టర్మ్స్ ఎక్కువ ఉన్నాయి తప్ప డిగ్రీ అనేది 1 more than the number of terms అన్నాడు. అంటే టర్మ్స్ కంటే డిగ్రీ ఎక్కువ లేదు చూడండి. మనకి డిగ్రీ 3 ఉంటే 4 టర్మ్స్ ఇంకా మాక్సిమం రాయొచ్చు, 4 టర్మ్స్ కాకుండా ఇంకా తక్కువ రాయొచ్చు. అలాగే డిగ్రీ 3 ఉండి మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1 ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిగ్రీకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ కి అసలు రిలేషన్ లేదు. ఎప్పుడు రిలేషన్ ఉంటుందంటే జనరల్ ఫామ్ రాసినప్పుడు, అది కూడా ఉన్న మాక్సిమం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని వీలైనన్ని అన్ని రాయమన్నప్పుడు మాత్రం రిలేషన్ ఉంటుంది. అది కూడా ఈ రిలేషన్ కరెక్ట్ కాదు. డిగ్రీ అనేది 1 more than ఉండదు, 1 less than ఉంటుంది. చూడండి, డిగ్రీ 3 ఉంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 4 ఉంటాయి తప్ప డిగ్రీ ఎక్కువ ఉండి మనకి డిగ్రీ ఎక్కువ ఉండి దానికంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ తక్కువ ఉండటం జరుగుతుంది. తక్కువ ఉండటం జరిగింది అంటే అది ఒక స్పెషల్ కండిషన్ మాత్రమే తప్ప ఆల్వేస్ జరిగే విషయం కాదు ఇది. సో ఇక్కడ మనం ఏం రాస్తాం? ఇది ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్ స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ ఫాల్స్. దీనికి రీజన్ గా మనం రాయగలిగేది కూడా ఏమిటి? ఇట్ ఈస్ ఫాల్స్ ఎందువల్ల అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, దెర్ ఈజ్ నో రిలేషన్. అంటే ఒక పర్టికులర్ రిలేషన్ డైరెక్ట్ గా లేదనమాట. దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్, వేరెంటి మధ్య రిలేషన్ లేదు, బిట్వీన్ ద డిగ్రీ అంటే పోలినామియల్ యొక్క డిగ్రీకి అండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఏ పోలినామియల్. అంటే ఎంత డిగ్రీ ఉంటే ఎంత పోలినామియల్లో ఇన్ని టర్మ్సే ఉండాలి అనే ఎప్పుడు కూడా మనకి డైరెక్ట్ రిలేషన్ లేదు. ఎప్పుడు ఆ రిలేషన్ ఉంటుందంటే అది సింగిల్ వేరియబుల్ అయ్యి అందులో జనరల్ ఫామ్ రాయమన్నప్పుడు మాక్సిమం టర్మ్స్ అన్ని యూజ్ చేయమని మాత్రమే ఉంటుంది. బట్ ఎనీహౌ ఈ ఇచ్చిన రిలేషన్ కూడా రాంగ్ కనుక ఇది మనం ఫాల్స్ అని రాస్తాం. సో దీంతో మనకి సెకండ్ ప్రాబ్లం కూడా ఇందులో కంప్లీట్ అయింది. థర్డ్ ప్రాబ్లం చూద్దాం.
సో ప్రాబ్లం నెంబర్ 3 చూడండి. ఇఫ్ p ఆఫ్ t, మనకి వేరియబుల్ ఏ లెటర్ అయినా యూజ్ చేయొచ్చు. p ఆఫ్ x బదులు ఇక్కడ t అనేటువంటి టర్మ్స్ లో ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ p ఆఫ్ 1, p ఆఫ్ -1, p ఆఫ్ 0, p ఆఫ్ 2 అండ్ p ఆఫ్ -2. మొత్తం 5 వాల్యూస్ మనం కనుక్కోవాలంటే t ప్లేస్ లో అన్నమాట. ఇక్కడ x బదులుగా t ప్లేస్ లో 1, -1, 0, 2 అండ్ -2 సబ్స్టిట్యూట్ చేసి మనం వాల్యూస్ ని సో ముందుగా ప్రాబ్లం లో ఇచ్చినటువంటి p ఆఫ్ t అనేటువంటి వాల్యూని ముందుగా మనం మెన్షన్ చేద్దాం. సో p ఆఫ్ t, సో polynomial ఆఫ్ t ఈక్వల్ టు t క్యూబ్ -1. జస్ట్ 2 టర్మ్స్ ఇందులో ఉన్నాయి. అంటే ఏ వాల్యూనైనా క్యూబ్ చేసి దానిలోంచి 1 మైనస్ చేయడం అనే కాన్సెప్ట్ మీద మాత్రం ఇది ఉంది. అంటే ఇందులో ఉన్న ప్రతి వాల్యూని క్యూబ్ చేయడం, దాంట్లోంచి 1 మైనస్ చేస్తే వచ్చే ఆన్సర్స్ మనం రాయాలి. సో ముందుగా మనకి ఇచ్చింది ఏంటో చూడండి, p ఆఫ్ 1. సో p ఆఫ్ t ఇచ్చిన తర్వాత మనం p ఆఫ్ 1 ముందుగా కనుక్కుంటున్నాం. సో t ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 1 క్యూబ్ -1. యాక్చువల్లీ చూడండి 1 క్యూబ్ -1 అంటే 1 క్యూబ్ అంటే 1 -1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 1 టు ద పవర్ ఆఫ్ ఎనీథింగ్ 1 కాబట్టి ముఖ్యంగా ఇక పాజిటివ్ పవర్స్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూ ఉన్నప్పుడు దీన్ని మనం ఎక్కువ థింక్ చేసే పని లేదు. ఇక నెక్స్ట్ చూడండి p ఆఫ్ -1. సో ఇప్పుడు t ఉన్న ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ t ఉన్న ప్లేస్ లో -1 రాస్తున్నాం కాబట్టి ఇలాంటి టర్మ్స్ జాగ్రత్తగా అనుకున్నాం కదా, ఈ విధంగా రాయకుండా ఖచ్చితంగా ఇలా బ్రాకెట్ ని మనం యూజ్ చేయాలి. ఎలా అయినా ఒకవేళ రిజల్ట్ సేమ్ వచ్చినప్పటికీ కూడా t క్యూబ్ ని చూపించడం అంటే t బదులు నెగిటివ్ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ మొత్తానికి హోల్ క్యూబ్ ఉందని చూపించాలి. నెక్స్ట్ ఏముంది, -1. సో -1 హోల్ క్యూబ్ అంటే మీకు తెలుసు మైనస్ ని 3 టైమ్స్, ఎప్పుడు కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కనుక మైనస్ ఆడ్ నెంబర్ టైమ్స్ మల్టిప్లై చేస్తే మళ్ళీ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. సో -1 హోల్ క్యూబ్ అనేది ఎప్పుడు కూడా -1 కి సమానం. పక్కన -1 ఉంది కాబట్టి మళ్ళీ -1 ఎంత అంటే -2. ఎప్పుడు కూడా నెగిటివ్ నెంబర్ కి హోల్ పవర్ ఇచ్చినప్పుడు ఆడ్ నెంబర్ ఉంటే మైనస్ వస్తుంది, ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ వస్తుంది. ఈ రెండు మైనస్ అయ్యాయి కాబట్టి రిజల్ట్ -2 అయింది. ఇక నెక్స్ట్ వాల్యూ p ఆఫ్ 0. సో ఇప్పుడు t ఉన్న ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి కనుక 0 క్యూబ్ -1 చూడండి. సో 0 క్యూబ్ ఇస్ 0. సో 0కి వాల్యూ ఉండదు కనుక రిమైనింగ్ ఆన్సర్ -1 గా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ p ఆఫ్ 2. సో ఈ పార్ట్ తీసుకుందాం. p ఆఫ్ 2 అంటే మళ్ళీ t ప్లేస్ లో 2 అనే నెంబర్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 క్యూబ్ -1. సో 2 క్యూబ్ వాల్యూ 2 ఇంటూ 2 ఇంటూ 2 కనుక 8 అవుతుంది. సో 8 - 1 వాల్యూ 7. ఇక ఫైనల్ వాల్యూ p ఆఫ్ -2. సో ఇక్కడ పాజిటివ్ కి నెగిటివ్ ఉన్న డిఫరెన్స్ కోసం ఇక్కడ చూడండి +1 వాల్యూ కనుక్కున్నాం, -1 డిఫరెంట్ గా వచ్చింది. అలాగే p ఆఫ్ +2 వాల్యూ కనుక్కుంటున్నాం, p ఆఫ్ -2. బట్ ఆ సింబల్ వల్ల రిజల్ట్ లో తేడా వస్తుంది కొన్ని పోలినామిల్స్. ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇప్పుడు ఆ ప్లేస్ లో ఏం రాయాలి, -2 క్యూబ్. సో హోల్ క్యూబ్ -1. మీకు 2 క్యూబ్ 8 వచ్చినట్లుగానే -2 క్యూబ్ మైనస్ 3 టైమ్స్ ఇంటూ చేస్తే మైనస్ కాబట్టి అదే వాల్యూ మైనస్ లో వస్తుంది. సో -8 -1. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం, రెండు నెగిటివ్ అయినప్పుడు ఎడిషన్ చేస్తాం, నెగిటివ్ నెంబర్ వస్తుంది కనుక -8 -1 అనే వాల్యూ ఎంత అవుతుంది, -9. సో ఇవి అడిగినటువంటి 5 వాల్యూస్ మనం కనుక్కున్నాం. సో ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం 4. సో ప్రాబ్లం నెంబర్ 4 ఇంతకుముందు మనం డూ దిస్ లో చేసిన మెథడే. చెక్ వెదర్ -2 and 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ x⁴ - 16. సో ఈ వాల్యూస్ లో x⁴ - 16 అటువంటి పోలినామియల్ లో x ప్లేస్ లో -2ని సబ్స్టిట్యూట్ చేస్తే అవి 0 అవుతాయా, అంటే ఆన్సర్ రిజల్ట్ 0 వస్తుందా లేదా అని మనం చెక్ చేయాలి. ఇటువంటిప్పుడు మళ్ళీ ఆ పోలినామియల్ తీసుకుంటాం, అక్కడ ఏ నేమ్ లేనప్పుడు మనమే p ఆఫ్ x ఈ విధంగా పేరుని మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ స్టార్ట్ చేయడమే లెట్ p ఆఫ్, అది కూడా పోలినామియల్ x లో ఉంది కనుక p ఆఫ్ x అనుకుందాం, ఇజ్ ఈక్వల్ టు x⁴ - 16. ఇందు ఇచ్చిన పోలినామియల్ తో స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ముందుగా x ప్లేస్ లో ఎంత రాసుకోవాలి మనం, -2. సో x ఉన్న ప్లేస్ లో -2 రాస్తున్నాం. p ఆఫ్ -2. సో ఇక్కడ x ప్లేస్ లో -2 రాస్తే చూడండి, -2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, x ప్లేస్ లో నెగిటివ్ రాసినప్పుడు పవర్ ఏదైనా ఉంటే మొత్తానికి బ్రాకెట్ చూపించడం, అంటే ఆ మైనస్ కూడా పవర్ వర్తిస్తుంది అని అర్థం. నెక్స్ట్ పక్కన -16. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు చెప్పినట్లుగానే మైనస్ ఇంటూ ఈ విధంగా 4 టైమ్స్ అన్నప్పుడు, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కనుక ఇలా ఈవెన్ నెంబర్ టైమ్స్ ఎన్నిసార్లు ఉన్నా కూడా అది పాజిటివ్ అవుతుంది. మరి 2⁴ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 మనం 4 టైమ్స్ చేసినట్లయితే వచ్చే వాల్యూ చూడండి 16. ఎందువల్ల 2⁴ మనం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. సో +16 అయింది, పక్కన -16 ఉంది కాబట్టి దీని రిజల్ట్ ఫైనల్ గా ఎంత అయింది, 0. మనల్ని చెక్ చేయమన్నట్లుగానే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల 0 వచ్చింది కనుక ఇది ఒక 0 వాల్యూ అని మనం ఒప్పుకోవచ్చు అనమాట. సేమ్ ఇలాగే +2ని చెక్ చేయాలి. సో నెక్స్ట్ p ఆఫ్ 2. ఇందులో నెగిటివ్ కూడా లేదు కనుక డైరెక్ట్ గా బ్రాకెట్ కూడా యూజ్ చేయకుండా రాసేయచ్చు. 2⁴
మైనస్ 16, బట్ 2 పవర్ 4 అంటేనే ఇంతకుముందు చెప్పినట్లుగా 16 అవుతుంది. సో 16 మైనస్ 16 ఆల్సో 0. సో మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఎక్స్కి ఈవెన్ పవర్ ఉన్నప్పుడు ప్లస్ వాల్యూ రాసినా మైనస్ వాల్యూ రాసినా రిజల్ట్లో ఏ తేడా ఉండదని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పవర్ 4 అనే లేదా పవర్ స్క్వేర్ కానీ 6 కానీ ఇలా ఉన్నప్పుడు ఒక సేమ్ ఇంటీజర్ని పాజిటివ్ నెగిటివ్ ఏది రాసినప్పటికీ రిజల్ట్లో మార్పు ఉండదు, రిమైనింగ్లో ఎక్కడైనా ఎక్స్ ఉంటే తప్ప. సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది, ఈ రెండు కూడా జీరో వాల్యూస్ అయ్యాయి. సో అదే విషయం ఇక్కడ రాస్తాం, చెక్ చేయమని ఇచ్చాడు కాబట్టి ఈ రెండు వాల్యూస్ కూడా జీరోస్ అనే విషయం మనం మెన్షన్ చేస్తాం. సో దేర్ ఫోర్ -2 and 2 ఆర్ అంటే మనకి ఇచ్చిన రెండు కూడా ద జీరోస్, జీరో వాల్యూస్నే క్లుప్తంగా జీరోస్ అనొచ్చు ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. మనం ఆ ఇచ్చిన పొలినామియల్ని పి ఆఫ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇచ్చిన పి ఆఫ్ ఎక్స్కి ఈ రెండు కూడా జీరోస్ అవుతాయని వెరిఫై చేసాం. సో ఇది ఫోర్త్ ప్రాబ్లం. ఇక ఎక్సర్సైజ్లోని ఫైనల్ ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 5 అండ్ లాస్ట్ ప్రాబ్లం. చెక్ వెదర్ 3 and -2 are the zeros of the polynomial p of x when p of x equal to x square minus x minus 6. సో ఈ ప్రాబ్లం కూడా సేమ్ మెథడే చూడండి. p of x మనకి ఇచ్చాడు, ఈ రెండింటిని చెక్ చేయాలి జీరోస్ అవుతాయా లేదా. అంటే ఇవన్నీ కూడా వాల్యూ ఆఫ్ ఏ పోలినామియల్కి సంబంధించినవి, జస్ట్ మనం సబ్స్టిట్యూషన్ చేసేవి. ముందుగా ఎప్పట్లాగే ఇచ్చిన p of x అని రాసుకుందాం. p of x is equal to x square minus x minus 6 అనేటువంటిది ముందుగా ఇక్కడ నోట్ చేసుకున్నాం. మనం చెక్ చేయాల్సిన నెంబర్స్ కూడా ఇక్కడే ఇచ్చారు కాబట్టి 3 and -2 అని చెక్ చేయాలి. సో దేని బదులు x బదులు రాసి చెక్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవచ్చు, 3ని చెక్ చేయడము అంటే మన దృష్టిలో p of 3 వాల్యూ ఫైండ్ చేయడం. సో x ఉన్న ప్రతి ప్లేస్లోనూ కూడా 3 రాయండి. సో ఇక్కడ ఏమవుతుంది, x స్క్వేర్ ఉంది కాబట్టి 3 స్క్వేర్, మైనస్ x అని ఉంది చోట -3 -6. సో మనకి 3 స్క్వేర్ అంటే 3 3 9 అని తెలుసు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు నెగిటివే, -3 -6 అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ రెండింటిని కలిపి ఒకే నెంబర్ రాయొచ్చు. మైనస్ మైనస్ యాడ్ చేస్తే మైనస్ వస్తుంది, ప్లస్ నెంబర్ మాత్రం ఎడిషన్ చేయాలి కనుక 3 + 6 9 కాబట్టి 9, ఈ రెండు కలిపి కూడా -9 వచ్చింది. సో ఫైనల్ రిజల్ట్ చూడండి 0 అయింది. మనకి ఇచ్చినట్లుగానే జీరోస్ అవుతాయా లేదా చెక్ చేయమంటే ఫస్ట్ వాల్యూకి మళ్ళీ 0 ఆన్సర్ వచ్చింది. ఇక నెక్స్ట్ ఏముంది, -2, x ప్లేస్లో -2 రాయాలి. సో అది కూడా ఇక్కడ రాసి చూద్దాం. సో ఇక్కడ p of -2, సో ఇందులో x ఉన్న ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. -2కి స్క్వేర్ రావాలి అంటే -2 విత్ ఇన్ బ్రాకెట్స్లో ఉండాలి, ఇది హోల్ స్క్వేర్ మైనస్, ఇక్కడ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, x ప్లేస్లో -2 రాస్తున్నాం మనం. సో చాలా మంది స్టూడెంట్స్ ఇటువంటి చోట మిస్టేక్ ఏం చేస్తారు, -2 అని డైరెక్ట్గా రాసేస్తారు. మనం x ప్లేస్లో -2 రాస్తున్నాం, బట్ ఆ xకు ముందు మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -2, ఇది కరెక్ట్ సబ్స్టిట్యూషన్ అవుతుంది. చివర -6 చూసారు కదా. ఈ స్టెప్లో x ఉన్న చోట -2 రాస్తాం, ఇక్కడ కూడా x ఉన్న చోట -2 రాస్తాం, బట్ xకి ముందు మైనస్ ఉంది కనుక మైనస్కి ముందు మళ్ళీ మైనస్ వచ్చినట్టు అవుతుంది. మైనస్ ప్లస్ అవుతుందని మనకు తెలుసు. సో నెక్స్ట్ స్టెప్లో ఇది స్క్వేర్ ఉంది కనుక పాజిటివ్ ప్లస్ అయిపోతుంది, ఇది కూడా ప్లస్ అవుతుంది. సో 2 స్క్వేర్ వాల్యూ 4, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ +2 -6. సో ఆటోమేటిక్గా ఇక్కడ 4 + 2 6 అని మనకు తెలుసు కనుక 6 - 6 = 0. సో మనల్ని అడిగిన చెక్ చేయమన్నటువంటి విషయానికి ఏం చెప్పొచ్చు, ఈ రెండు కూడా జీరో వాల్యూస్ అవుతాయి p of x కి. అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. దేర్ ఫోర్ 3 and -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పోలినామియల్ అన్నమాట. జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ p of x. ఆల్రెడీ మనకి ప్రాబ్లంలోనే p of x అనే నేమ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఇచ్చిన p of x కి ఈ రెండు వాల్యూస్ కూడా జీరో వాల్యూస్ అయ్యాయి. దీంతో మనకి ఎక్సర్సైజ్ 3.1 జీరో వాల్యూస్ అయ్యాయని అలా చెప్తున్నాం. ఫైనల్ రిజల్ట్ 0 అయినప్పుడు మాత్రమే ఈ వాల్యూని జీరో వాల్యూని పిలవాలి. సో 3.1 ఎక్సర్సైజ్ దీంతో మనకి వీడియోలో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ అనేది తర్వాత వీడియోలో మనం చూస్తాం. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ కంటిన్యూస్ వీడియోస్ విత్ కంటెంట్ అండ్ బేసిక్స్, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box. See you later in the next video. Bye.